వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. నిన్న బంగ్లాదేశ్లో చంద్రహాస్ అనే వ్యక్తిని చాలా దారుణంగా కొట్టి రోడ్డు పైన ఈడ్చుకుని వెళ్ళి దాని తర్వాత ఒక చెట్టుకు కట్టి అతను ప్రాణాలతో ఉన్నప్పుడే అతన్ని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఆ చంద్రహాస్ అనే వ్యక్తి ఒక హిందూ. మొహమ్మద్ అనే పర్సన్ని అతను హేట్ చేశాడని, అంటే అతని పైన దుష్ప్రచారం చేశాడని చెప్పి అతన్ని ఈ రకంగా హత్య చేశారు అంటూ కూడా వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం? అంటే బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ లేదా లేదనే విషయం ఇప్పటివరకు చాలా వరకు తెలుసు. అయితే దీని గురించి మరిన్ని విషయాలు మనతో పాటు వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్, మేరా భారత్ మహాన్. నిన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో అది ప్రతి హిందువు కూడా దానికి నిద్ర లేవాలి. ఇప్పటికైనా కనీసం నిద్ర లేవాలి ప్రతి హిందువు కూడా. ఆయన ఏమన్నాడంటే ఒక మాట, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, ఏ మతాన్ని నమ్మితే ఏంటి, ఏ దేవుణ్ణి కొలిస్తే ఏంటి అని అన్న మాటకి వాళ్ళు ఆయన్ని చంపేసి, ఇంకా చచ్చేయడా లేదా అని కూడా ఆయన వాళ్ళని కన్ఫర్మ్ లేక ఉరి తీసేసి దహనం చేశారు. వాళ్ళు ఎంత దారుణానికి వాళ్ళు పాల్పోయారు అంటే అసలు మనం ఊహించడానికి కూడా మనకి చాలా కష్టం. అది అట్లా చెయ్యొచ్చు అనే విషయాన్ని కూడా. మళ్ళీ దాంట్లో అందరూ కూడా 25 ఏళ్ళు, 23 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్లే తప్ప దానిపై వాళ్ళు ఎవరు లేరు. అంటే వాళ్ళు ఏం నేర్పుతున్నారని వీళ్ళందరికీ, అంటే ఇట్లా చెయ్యాలని నేర్పుతున్నారా? అంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లా. ఇప్పటికైనా కనీసం మన హిందువులందరూ కూడా నిద్ర లేచి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనకి మన దేశంలో రక్షణ లేదు అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారుగా, బాలీవుడ్ హీరోస్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు, మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్పి. మన అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, మాకు అక్కడ రక్షణ లేదు, మనం ఏమేం మాట్లాడాలి, మేము ఎవరితో మాట్లాడాలి? దీన్ని గవర్నమెంట్ చాలా విశేషమైనటువంటి రీతిలో దీన్ని తీసుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ దీని గురించి స్పందించి ఈ బంగ్లాదేశ్ యొక్క ఘటనని చాలా దారుణంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది నరమేధం అంటారు దీన్ని, నరమేధం. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నా తరఫున కోరుకుంటున్నానండి. అంటే ఇలా అనుకోవచ్చు, అంటే అక్కడ అలాంటివి చూపించి వాటన్నిటిని కూడా చిత్రీకరించి ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనుకోవచ్చా? ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా మన వాళ్ళు అసలు నిద్ర లేవట్లేదు కదా. వాళ్ళు చేసే ప్రయత్నమే అది వాస్తవానికి. అంటే మేము ఏదైనా చేయగలము. మొన్న కూడా ఎక్కడో ఏదో వాట్సాప్ లోనో ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూశాను ఒకటి, ఏంటయ్యా అంటే మేము రానంత వరకే, ఒకవేళ మేము వస్తే గల్లీ గల్లీలో దూరి కొడతాము అని చెప్పి ఎవరో ఒక మొన్న వీడియో వచ్చింది, దాంట్లో కూడా అది కూడా చూసాం. ఇంత జరుగుతున్నా సరే మన వాళ్ళు ఎందుకు మేలుకోవట్లేదో నాకు అర్థం కావట్లా. అంటే మేలుకోవట్లేదంటే మరి భారతదేశంలో అందరూ కలిసి ఉంటున్నారు కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్. అంటే ఎట్లా ఏ రకంగా మేలుకోవాలని చెప్తున్నారు మీరు? హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉంటున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు అట్లాగా? వాళ్ళు కూడా అనుకుంటే బాగుంటుంది కదా. మేలుకోవడం అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక ముస్లిం సోదరులను కానీ ఒక క్రిస్టియన్ సోదరులను కానీ ఎక్కడైనా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఒక వీడియో కానీ ఒక ప్రూఫ్ కానీ ఉందా? అంటే ఎలా అంటే ఇబ్బంది మసీదుల దగ్గరికి వెళ్ళి దాడి చేయడం, చర్చిల దగ్గరికి వెళ్ళి దాడి చేయడం అట్లాంటివి ఏమీ జరగలేదు. కానీ హిందూ దేవీ దేవతల యొక్క ఆలయాలకు వచ్చి వాళ్ళు దాడులు చేస్తున్న అవన్నీ కూడా ఉన్నాయి. అదేనా మీరు అంటుంది? ఎన్ని దాఖలాలు ఉన్నాయి? ఎన్ని? 1, 2, 4, 10 ఎన్ని చూపించారు మనకి? మనం చూపించక్కల ఆల్రెడీ ప్రజలందరూ చూస్తున్నారు. మనం కొత్తగా దాన్ని పాయింట్ అవుట్ చేసి చూపించక్కర్లేదు. మనం వాళ్ళు దేవాలయాల్ని దాడి చేస్తున్నారు, మన పిల్లల్ని వాళ్ళు వాళ్ళ దాంట్లోకి మార్చుకుంటున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. అయినా సరే మన వాళ్ళకి ఎక్కడా కూడా బుర్రకెక్కట్ల విషయం. అంటే ఎట్లా మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలంటారు మీరు? ఒక ఆధ్యాత్మిక మార్పు తీసుకురావాలి అంటే మీ సలహా ఏంటి? వాస్తవానికి నేను అనేది ఏంటయ్యా అంటే గడప లోపల ఉన్నంత వరకు కులం అండి, గడప దాటిన తర్వాత సమాజం అంటాను నేను. సమాజంలో హిందువులందరూ కూడా ఒకటి. అయితే వీళ్ళు క్రిస్టియన్ గా మారడానికి గల కారణాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వంలో
హిందువులందరూ కూడా కొంతమంది దళితుల్ని గుళ్ళలోకి గోపురాల దగ్గరికి రావడం రాకూడదు వాళ్ళు అని చెప్పి అరికట్టారు వాళ్ళని. అందుకని చెప్పి వాళ్ళు దానిని ఒక ప్లస్ పాయింట్ గా తీసుకున్నారు మిగతా కులాల వాళ్ళు, అది మిగతా నిజమే మతాల కదా. వాళ్ళు దాన్ని అదే చెప్తున్నా దాని గురించి కూడా చెప్తా మీకు. ఉమ్, దాన్ని ప్లస్ పాయింట్ గా తీసుకుని వాళ్ళని మతం మార్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఉమ్, అయితే అది జరిగినటువంటి విశేషం ఏదైతే ఆ అంటరానితనం ఏదైతే ఉందో అది ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా? ఉమ్. ఇప్పుడు ఎవరినైనా సరే గుడిలోకి రాకుండా ఎవరినైనా ఆపుతున్నారా? అంటే అంటరానితనం కింద చూసిన దాని వల్లే కదా వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించారు అనేది చెప్తా ఉంటారు కొంతమంది. అవును. వాళ్ళు చూడటం దా- వల్లే అది కదా స్వీకరించారు. అది అది ఎవరో కొన్ని ప్రాంతాలను చూశారు, అన్ని ప్రాంతాలను చూసినట్టుగా ఎక్కడా లేదు. ఉమ్, అయితే వాళ్ళ అంటరానితనం అంటే దీంట్లో నేను 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 దాన్ని ఏమంటారు, దాన్ని ఆ ఫ్రాంక్ గా చెప్తున్న ఒక మాట ఏంటంటే ఉన్నాయి. మన దాంట్లో కూడా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వాళ్ళ ఆ డోలు కుట్టు వాళ్ళని వీళ్ళని కొంతమందిని అట్లా చూశారు. అది ఉమ్, తప్పని చెప్పి నేను కూడా ఖండిస్తున్నా. దాని గురించి నేను తర్వాత నా రాబోయే వీడియోలో అది ఉంటుంది. దాని గురించి నేను తీయబోతున్నాను. అయితే మీకు ముందే తెలియజేసేసాను నేను. కానీ ఉమ్, దాని గురించి నేను తీయబోతున్నా. అట్లా చేసినది ఖచ్చితంగా మన తప్పే. కానీ అది ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాంగా. అది ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదుగా. ఇప్పుడు ఉమ్, ఎవరిని కూడా గుళ్ళలోకి రావద్దు అని చెప్పట్లేదుగా. ఎవరు పట్టుకు వాళ్ళు వస్తున్నారు. చక్కగా వస్తున్న వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడ తక్కువ చేయట్లేదుగా. ఉమ్, మన వాళ్ళే మళ్ళీ తెలుసుకుని తెలుసుకుని ఇటువైపు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్. దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉమ్. ఉన్నటువంటి కరెక్ట్ కాదు అని తెలుసుకుని ఇటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుందండి. మన టాపిక్ బంగ్లాదేశ్ లో జరిగిన ఇష్యూ అవునులేండి. గురించి, కానీ ఇక్కడ మనం హిందూ క్రిస్టియన్ దాని గురించి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఆ క్రిస్టియానిటీ అనే మతం ఈ భారతదేశానికి ఎలా వచ్చింది ఏంటి అనేది అందరికీ అవగాహన ఉంది, ఏంటి అనేది తెలుసు. బట్ క్రిస్టియానిటీతో పాటు భారతదేశంలో ఇస్లాం కూడా ఉంది. మొన్న కూడా ఒక పర్సన్ రీసెంట్గా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేయడం కూడా చూసాం, పేరు మార్చుకుని. అవును. అట్లాగే రీసెంట్గా కూడా ఈ టెర్రరిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, స్లీపర్ సెల్స్ కావచ్చు, అందరికీ తెలిసిందే ఉగ్రవాదులు ఏ మతం వారు అనేది. కానీ ఆ మతం వారిని మనం దూషించలేం, కానీ తెలుసు ఎవరు ఏంటి అనేది. మీరేం చెప్తారు దానికి? అవును. అదేనండి, మన భారతదేశం యొక్క పరిస్థితి అలా ఏర్పడిన దానికి చాలా మనం సిగ్గుపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఒక మతాన్ని ఇప్పుడు అది మైనారిటీ మతం ప్రస్తుతానికి, అది ఉమ్, మెజారిటీ మందే. అయినా సరే మనం వాళ్ళని అనడానికి మనం ఎంత భయపడుతున్నాం చూడండి. ఉమ్. రేప్- అది ఫస్ట్ మనం పోవాలి అంటే మనం మన హిందువుల్ని ఫస్ట్ నిద్ర మేలుకోవాలి. ఇదిరా పరిస్థితి. ఎవడి పట్టుకి వాడు జరిగింది ఏదో జరిగింది, వదిలేసేటువంటి మైండ్ లో ఉన్నారు తప్ప ఒక దాన్ని మనం పట్టించుకుందాం, ఒకటి మనం కూడా మన తరఫు నుంచి ఏదైనా మాట్లాడదాం అనేటువంటిది కనిపించట్లే అక్కడ. ఎక్కడ కూడా ఎవరు ఖండించట్లా అంటారు. ఉమ్. సో మీరేమంటారంటే ఆ, ఈ బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని పట్ల ఖచ్చితంగా హిందువులందరూ కూడా మేల్కోవాలి అంటారు. ఇప్పటికైనా మేల్కోవాలి, కనీసం ఇప్పటికైనా మేల్కోవాలి. చాలా జరిగాయి ఇవన్నీ. ఇంతకు మొదటగా ముందు ఏంటి కూడా జరిగాయి. బంగ్లాదేశ్ లో జరిగింది, ఉమ్, చాలా జరిగాయి. కనీసం ఇప్పటికైనా మేలుకుంటే తర్వాత రాబోయే తరాలకు మనం ఏమందిస్తున్నాం మొత్తం. ఇప్పుడు 5% ఉండాల్సినటువంటి వాళ్ళ మెజారిటీ ఏదైతే ఉందో 21% వచ్చిందండి ఇప్పుడు. ఉమ్, అంటే ఉమ్. ఎక్కడి నుంచి చొరబడుతున్నారు వాళ్ళంతా కూడా? బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నారుగా. అవును. అదొక్కటే వాళ్ళకున్న మార్గం. మరి చొరబడుతున్నారంటే మన లోపాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కదండి. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఉంటాయి. మన ఇంటెలిజెంట్ వ్యవస్థ గురించి మాట్లాడే అంటే స్థాయి మంది అంటారా? సెంట్రల్ చూసుకోవాలి కదంతా. ఉమ్. అంటే మరి వాళ్ళ అజాగ్రత్త వల్లే కదా మరి ఇప్పుడు వాళ్ళ లోపలికి ఈజీగా రాగలుగుతున్నారు. ఈజీగా రాగడుతున్నారు అంటే రావడం కాదు, ఇక్కడ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఇల్లులు కూడా నిర్మించుకున్నారు. అవును. ఇప్పుడు బెంగాల్ అలాంటి ప్రదేశాల్లోకి మీకు వెళ్తే బెంగాల్లోకి వెళ్ళారు మొన్న SIR వచ్చిన తర్వాత కదా వీళ్ళంతా 1,20,000 ఆధార్ కార్డులు ఫేక్ అని బయటపడ్డాయి కదా మొన్న. అవును. 1,25,000 ఆధార్ కార్డులు ఫేక్ అని బయటపడ్డాయి. అక్కడ 20,000 మందే ఉంటున్నారు మన వాళ్ళు. ఉమ్, మిగతా అన్ని కూడా వాళ్ళే. రావడానికి వాళ్ళు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్న మాట వాస్తవమే. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లోపలికి వస్తుంటే ఉమ్, వాళ్ళ లోపలికి రావడం వీళ్ళకి తెలియదా? అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ తెలీదా వీళ్ళు లోపలికి వస్తున్నారని? ఉమ్. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు?
అంటే మన వాళ్ళది కూడా మిస్టేక్ ఉందంటారు మీరు. తప్పకుండా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.